కర్నూలు జిల్లా జగన్నాథగట్టులో గ్రీన్ కో కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించనున్న క్రికెట్ స్టేడియానికి ఎమ్మెల్యే చరితారెడ్డితో కలిసి మంత్రి టీజీ భరత్ భూమి పూజ చేశారు. కర్నూలు జిల్లా పారిశ్రామికంగా క్రీడల పరంగా అభివృద్ధి చేస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. త్వరలో కోడుమూరు క్రికెట్ స్టేడియం పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. అందరూ వస్తుంటారు పక్కనే మనకి. సో ఇట్ ఈస్ అ బిగ్ అసెట్ ఫర్ కర్నూలుకి అనుకోండి, ఇక్కడ డిస్ట్రిక్ట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా కోడుమూరులో కూడా మన చిన్ని గారు వచ్చినప్పుడు కూడా ఎంపీ గారు అక్కడ కూడా స్టేడియంస్ 100% కంప్లీట్ చేస్తున్నారు. సాయిబాబా ట్రస్ట్ దాని దగ్గర ఉండేది ఎట్లయినా ఆల్రెడీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో స్పోర్ట్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు చెప్తుంటాం స్పోర్ట్స్లో పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు లైఫ్లో చాలా డిసిప్లిన్ అనేది గ్రో అవుతుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రీన్ కో వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు సిఎస్ఆర్ కింద P4 కింద దే ఆర్ సపోర్టింగ్ దిస్ అంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ అనిల్ గ్రీన్ కో వచ్చి నాకు బాగా మిత్రుడు అండి. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇక్కడ హైబ్రిడ్ ప్లాంట్, పవర్ ప్లాంట్ మనకి వరల్డ్లోనే ఫస్ట్ హైబ్రిడ్ ప్లాంట్ ఇక్కడ రాబోతా ఉంది. కాబట్టి వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆర్ కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో. అండ్ మనకి రికార్డ్స్లో ఉండిపోతుంది. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో పాండ్యంలో